ఈ వీడియోలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం మూవీ ఎలా ఉంది, హిట్టా ఫట్టా అనేది మనం మాట్లాడుకుందాం. గుంటూరు కారం కథ విషయానికొస్తే ఒక సంఘటన వల్ల మొగుడిని జైలుకు పంపి 10 ఏళ్ల కొడుకుని వదిలేసి వెళ్లి వేరొకరిని పెళ్లి చేసుకున్న తల్లి, ఆ తల్లి కోసం లోపల బాధపడే కొడుకు, భర్త. అసలు ఆ తల్లి ఎందుకు ఆ పని చేసింది, వేరొకరికి పెళ్లంగా ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, ఆ తల్లి చివరికి వెనక్కి వచ్చిందా, వస్తే అక్కడి వాళ్ళ పరిస్థితి ఏంటి అనే అనేక విషయాల సంఘటనల సమాహారమే గుంటూరు కారం మూవీ. సినిమా ఎలా ఉందంటే కొత్తగా అయితే ఏం లేదు. గురూజీ పాత చింతకాయ పచ్చడి కథనే ఎంచుకొని పంచి డైలాగ్స్ తో, అవి కూడా జబర్దస్త్ పంచులు మహేష్ బాబు చెప్పడం వల్ల పేలే అనుకోండి, అది వేరే విషయం. కథ పాతదే, కథనము పాతదే, ఫస్ట్ నుండి చివరి వరకు ఒకే కథ, మలుపులు తిప్పకుండా గుంటూరు కారం అనే కొత్త బండిలో వేసి ముందుకు తీసుకుపోయాడు త్రివిక్రమ్. ఫస్ట్ హాఫ్ వరకు ఓకే అనుకున్నవారు సెకండ్ హాఫ్ కూడా అదే చూపిస్తుంటే కొంచెం బోర్ ఫీల్ అయిన మాట వాస్తవం. నిజానికి అది పెద్ద బోరేం కాదు, కానీ కొత్త కథలో అయితే బాగుండేది. మహేష్ బాబు లాంటి స్టార్ హీరో ఊగిపోయే అభిమానులు టైటిల్ గుంటూరు కారం ఎలా ఉండాలా, పూనకాలు రావద్దు, లే నీరసాలకి అటు ఇటుగా ఉంది. సినిమా అంతా మహేష్ బాబు దూకుడే కనబడుతుంది, కానీ అతన్ని కట్టడి చేసే ప్రత్యర్థి ఒక్కడూ కనిపించడు. సరే హీరో కదా అనుకున్నా, ఎంతసేపు ఒకటే ట్యూన్ అంటే ఎట్టా? ట్యూన్ అంటే గుర్తొచ్చింది తమన్ సంగీతం. సీన్ మూమెంట్ ఆగినా ఆయన ఆగలేదు, ఇరక్కొట్టేశాడు. పాటలు బాగున్నాయి, కెమెరా, ఎడిటింగ్ అన్నీ ఖర్చుకు తగ్గట్టే ఉన్నాయి. నటీనటులు ఎలా చేశారంటే మొత్తం మహేష్ బాబే అంతా. శ్రీలీల కూడా తన పరిధి మేర బానే చేసింది. ఆ రెండో అమ్మాయి మీనాక్షి చౌదరి ఎందుకు సినిమాలో ఉందో గురూజీనే చెప్పాలి. ప్రకాష్ రాజ్ స్టాలిన్ సినిమాలోని క్యారెక్టర్ లాంటి క్యారెక్టర్ చేసి చప్పగా మెప్పించారు. జగపతి బాబు, సునీల్, జైరామ్, మిగతా నటీనటులు వాళ్ళ పరిధి మేర చేసుకుంటూ పోయారు. ఇక రమ్యకృష్ణ కనబడింది తక్కువే, ఆమె చేసింది తక్కువే. అయినా గురూజీ డైలాగ్స్ తో, ఆమెకిచ్చిన ఎలివేషన్స్ తో క్యారెక్టర్ కొంచెం పైకి లేచింది. మొత్తంగా గుంటూరు కారం ఘాటైతే తగ్గింది. అయితే ఈ సినిమా ఎందుకు చూడాలి అంటే మహేష్ బాబు కోసం అయితే చూడాలి. సినిమా కథలో ఏం లేకపోయినా తీసి పారేసే సినిమా అయితే కాదు. ఒక కమర్షియల్ సినిమాకు ఏం కావాలో అన్నీ ఉన్నాయి. పాటలు, ఫైట్స్, కామెడీ, ఇలా అన్ని ఎమోషన్స్, సెంటిమెంట్ కూడా బాగా వర్కౌట్ చేశారు. పండగ కదా, ఒకసారి చూసేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, టైం ఉంటే కామెంట్ చేయండి, వినండి ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.